ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఏ విధంగా బాగా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు. ఇప్పటికైతే ఇంకా మొన్ననే వచ్చింది కదా గవర్నమెంట్, ఇప్పుడే పూర్తిగా ఏం చెప్పలేము కదండి. టైం పడుతుంది రండి, ఇంకా సెట్ అవ్వాలి కదా, గవర్నమెంట్ సెట్ అవ్వాలి కదా. కొంచెం టైం పడుతుంది. ఈ నెమ్మది నెమ్మది అమలు చేస్తారేమో చూడాలి మనం కూడా. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక సంవత్సరం సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదండి. అట్లా ఒక సంవత్సరం చూస్తే తెలుస్తుంది దాన్ని. హైడ్రా సిస్టమ్ అనేది పెట్టారు కదా, హైడ్రా సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? అది ఇప్పుడు కాదండి, ఎప్పుడో పెట్టాల్సిందండి అది. అన్ని కట్టి మళ్ళా కోల్చడం మళ్ళా కట్టడం అంటే అది వేస్టే కదా, ఇబ్బందే కదా. ఓకే, అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా 6 గ్యారెంటీస్ లో ఎన్ని ఉపయోగకరమైన గ్యారెంటీస్ ఉన్నాయంటారు? అంటే 500 రూపాయల గ్యాస్, మళ్ళీ ఇంకా అన్ని కరెక్ట్ గా అమలు అయితే అన్ని ఉపయోగకరమైనవేనండి. కరెక్ట్ గా అమలు అయితే. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు మీరు? తేడా ఏముందండి, ఇద్దరు మంచి నాయకులే, సీనియర్ నాయకులే ఇద్దరు కూడాను. కేసీఆర్ గారు గొప్ప నాయకులే, తెలంగాణను తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చూడాలి మరి పరిపాలన ఎట్లా ఉంటది అనేది. ఇప్పుడు ఈసారి ఫైనల్ గా ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇద్దరు బెస్టేనండి, అట్లా ఎవరు చెప్పడం చెప్తారు.